కుంభరాశి వారికి రాబోయే 48 రోజుల్లో అతిపెద్ద విపత్తు అనేది జరగబోతుంది. అలాగే దానితో పాటు అతిపెద్ద 7 ముఖ్యమైన మంచి న్యూస్లు అనేది వీళ్ళు వినబోతున్నారని చెప్పాలి. ఇక మీ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది. ఏంటి ఆ చెడు పెద్ద గుడ్ న్యూస్లో అలాగే అనేది విపత్తు అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కటి, అలాగే ఈ రాశిలో కలిగిన వాళ్ళకు ఏ విధంగా జాతకం అనేది ఉండబోతుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వెంటనే మీకు మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక దానితో పాటు మీరు మా ఛానల్కి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయిపోతారు. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే ఎక్కువ శాతంగా మీరు అనుకున్న అనుకూలమైన పనులు ఉంటే అవి ఎప్పటికీ జరగవు. ఎందుకంటే మీ చుట్టుపక్కల మా వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్ళే కారణం అనేది అవుతారు. అయితే ఇక్కడ మీ రాశిలో చంద్ర రాశి కల రాబోతుంది కాబట్టి ఇక ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. చాలా మంచి శుభవార్తలు అనేది కూడా మీరు వినబోతున్నారు. అయితే మీకు ఇప్పుడు దాకా ఏదైతే కష్టాలు బాధలు మీరు పడి ఉన్నారో వాటికి ఇక చెక్ పెట్టే సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకు అని అంటారా? ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు మొదలు కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విషయమైనా సరే, ఎటువంటి మాటలైనా సరే మీతో మీరు మాత్రం తొందరపడకండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాల్లోకి ఎంటర్ అనేది చాలా తొందరగా అయిపోయే గుణగణాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. మీరు చేసిన పనులు వాటిని కూడా పక్కన పెట్టేసి మీరు వాళ్ళ విషయంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి పనులలో సహాయం చేయడం అనేది ఎక్కువగా చేస్తారు. అలా చేయడం మూలాన మీకు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తినే అవకాశం అనేది ఉంది. ఇక మీ ప్రేమ, డబ్బు, చదువు అలాగే పీస్ఫుల్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్కటి చాలా మంచిగానే జరగబోతుంది. ఇలా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్లో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం, అలాగే మీ జీవితంలోకి రాబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు జవాబు అనేది దొరుకుతుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పాలి. ఇంకా ఎవరైతే ఇంకా కూడా ప్రేమలో పడలేదో అటువంటి వాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతున్నాయి. ఎందుకు అంటారా? మీ రాశిలోకి చంద్ర రాశి ప్రవేశించింది కాబట్టి ఆ కలయికతో మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. అయితే మనీ అనేది ఏదైతే ఉందో వాటి ఇబ్బందులు ఖచ్చితంగా తీరిపోతాయి. అలాగే కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పాలి. ఆ కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదు అని చెప్పి బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది, కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి చాలా చంచల స్వభావంతో ఉంటుంది. దానికి నచ్చిన చోట తను స్థిరపడి ఉంటుంది. మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు, గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదు. సో మీరు ఖచ్చితంగా జాగ్రత్త వహించి డబ్బు అనేది ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థ ఖర్చులు మాత్రం అస్సలు చేయకండి. ఇక చదువుకునే వాళ్ళకి చాలా మంచిగా ఉంది. ఇప్పుడు అవకాశాలు అనేవి బాగా పెరుగుతాయి. ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో
వాళ్ళు కూడా మంచి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా అలాగే దక్కబోతుంది అని చెప్పాలి. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్లో ఎంతైతే ఎక్కువగా స్ట్రగుల్ పడుతున్నారో, మీకు ఎంతైతే పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదో, ఇక ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒకటి చాలా మంచిగా జరగబోతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుందనే చెప్పాలి. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండవు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ అనేది చేస్తారు. ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన కొన్ని పనులు, ఫస్ట్ మీరు కానీ గ్రూప్ డిస్కషన్లోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు, నలుగురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితంగా మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్స్ని మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ అనేది చేయండి. ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే. ఆ ముగ్గురు శత్రువులు ఎవరని అడుగుతారా? అది కూడా వాళ్ళ పేర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా ఏ పనులు అనేవి చెడగొడుతున్నారు అది కూడా తెలుసుకుందాం. ఇక రాబోయే 48 రోజుల్లో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే వాళ్ళు ఏ విధంగా మీరు గుర్తుపట్టగలుగుతారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయడానికి కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని, మీరు చేసే పనులను అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ఇక దానితో పాటు కొన్ని చిన్న చిన్న తంత్ర మంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మపండు లేదంటే మన పచ్చిమిర్చి ఇటువంటి వాటి మీద మంత్రించి మీ ఇంటి పక్కన మీ చుట్టుపక్కన వేస్తూ ఉంటారు. లేదా అంటే మీరు వెళ్ళే దారిలో మీకు ఎక్కడ చోటు అది తగలాలని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం మీ మీద ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఆ సమయానికి వాళ్ళు మంచి పనులను కేటాయించుకోవడం తక్కువగా చేసి మీ నాశనాన్ని కోరుతూ ఉంటారు. సో మీరు చాలాసార్లు ఇక నేను చాలా మంచి పని చేశాను, ఇక ఈ పని నాకు అయిపోతుంది అనుకునే సమయంలో కూడా చాలా పనులు మీకు ఆగిపోతూ ఉంటాయి. దానికి కారణం ఇదే అన్నమాట. సో ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, అసలు వీరి పేర్లు దేనితో మొదలవుతాయి అంటే కనుక వాళ్ళ పేర్లు PRT అనే అక్షరాలతో మొదలవుతుంది. ఈ పేరుతో మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి. వారికి దూరం పెట్టండి. వాళ్ళకి మీ మనసులోకి ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది ఉంటుంది. మంచి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మీకు రాబోయే అతిపెద్ద 7 న్యూస్లు ఏంటి వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా చెడు అనేది కోరుకోకండి. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనతో కూడా జరుగుతుంది. కాబట్టి ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ కూడా వదిలిపెట్టొద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు, అలాగే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా మీకు కలిసి వస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో చాలా మంచి లాభాలు అనేవి వస్తాయి. పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఇక ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి జరుగుతాయి. దీనితో పాటు మీ హెల్త్ కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులను కొనడం అనేది చేయకుండా డబ్బుని పొదుపు చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే కుంభరాశి వారికి రాబోయే 48 రోజుల్లో ఈ చెట్టు దగ్గర 500 కోట్ల ఖజానా లభించబోతుంది. అబర ధనవంతులు కాబోతున్నారని చెప్పాలి. వెంటనే స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. అయితే
కుంభరాశి వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతుంది, రాబోయే 48 రోజుల్లో వారి యొక్క జీవితంలో జరగబోయే ఎటువంటి అద్భుతం ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక పట్టుదలతో కార్యసాధన లక్షణాలు వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి సమయపాలన కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆర్థిక విషయాలు సమర్థులు అని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరికి నిరంతరం ఉండడం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. చేసిన 20 దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మిథున రాశికి చెందిన వారి స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఈ రాశి జాతకులకు రక్త సంబంధికుల వల్ల కూడా మోసం, నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఈ రాశి జాతకులకి రక్త సంబంధికుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. మీ జీవితంలో రక్త సంబంధికుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కో సందర్భం ఏ విధంగా ఉంటుందంటే వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదని వీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం చూస్తే కనుక వీరి నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఏదైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇదివరకు మీ జీవితంలో ఇది జరిగి ఉండవచ్చు కూడా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ యొక్క జీవితం నాశనమయ్యేన సందర్భాలు కూడా ఉండవచ్చు. అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుకొని ఉండవచ్చు. అంటే అంతకుముందు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవడం, లేకపోతే కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవడము కావచ్చు, వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా కూడా కుంభరాశి జాతకులు అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ ప్రతి కుంభరాశి వారు ప్రేమ వ్యవహారాలు విఫలం అవుతారని చెప్పడం కాదండి. అంటే కొంతమంది జీవితాల్లో ఇలా జరిగే అవకాశాలు అధికంగా ఉన్నప్పటికీ మరి కొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకువెళ్తారు. వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా, సుఖంగా సాగిపోతుంది. అలాగే మీ యొక్క సంతాన విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకు జాతక ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా సంతాన విషయంలో మీకు జాగ్రత్త అనేది చాలా అవసరము. వారి ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే మీరు ఇది వరకు కావచ్చు, ఎప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ సమస్యలకి పరిష్కారం దొరకక, డబ్బు ఎక్కడ నుండి రాక మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం మీకు ఇక దేనికి డోకా ఉండదని చెప్పుకోవాలి. అయితే రాబోయే 48 రోజులు అనేది మీ జీవితానికి చాలా కీలకమైన రోజులు. మీకు అదృష్టాన్ని పరీక్షించుకునే రోజులనే చెప్పుకోవాలి. మీరు అపర ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైతే వీడియోస్ చూస్తారో ఖచ్చితంగా ఈ పని చేయండి. ఆ భగవంతుని తోడుతో పాటు ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలుగుతారు. అయితే రావి చెట్టు గురించి, రావి చెట్టు మహిమ గురించి తెలియని ఏ వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తుంటాం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా రావి చెట్టును మనం భావిస్తుంటాం. అలాగే మహాశివుడిని కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ రావి చెట్టు.
రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి. అంటే ఖజానా అంటే డబ్బుల మూట కట్ట మీకు కనిపిస్తుందని కాదండి. మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపర ధనవంతులు కావడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకు ఉన్నటువంటి మహిమలను ఒక్కసారి మనసులో తలుచుకొని మీరు శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకుని వెళ్ళండి. పాలు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడుగుదొడుకులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి మీకు విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సమస్యలు ఎంతగా బాధపడుతున్నారో, ఒక తల్లి ఒక తండ్రి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని ఆ భగవంతుడిని వేడుకొని నేతితో ఒక దీపాన్ని వెలిగించండి. అంటే చెట్టు మొదట్లో నేతిలో ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి. అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి. అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల, అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి లాభాలు గడిస్తారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు వస్తాయి. అలాగే మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది మహిమాన్వితమైన వృక్షము. ఈ యొక్క చిన్న పని అనేది మీ యొక్క జీవితంలో కీలకమైనది కాబట్టి ఆ రోజున ఈ యొక్క చిన్న పని మీరు రావి చెట్టు దగ్గర చేశారంటే కోట్ల ఖజానా మీకోసం ఎదురు చూస్తుంది. ఆ ఖజానా తప్పకుండా పొందుకుంటారు, అపర ధనవంతులు అవుతారు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు 33 కోట్ల మంది యొక్క దేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం వృత్తి ఉద్యోగాలు మీరు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ప్రతి శుక్రవారం రోజు ఆ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యంతో ఆరాధించాయి. సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఇక మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.